అదే విధంగా ఇప్పుడు ఛట్ పూజకి ఇంటాంజిబుల్ హెరిటేజ్ లో చోటు ఇవ్వమని చెప్పి భారతదేశం అడుగుతుంది. ఛట్ పూజ ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ లో కొన్ని ప్లేసెస్ కావచ్చు, ఇలా నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమస్ అన్నమాట. దాంతోపాటు నేపాల్‌లో గూడా ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఛట్ పూజ ఫెస్టివల్ అనేది చాలా ట్రెడిషనల్ సనాతన హిందూ వేదిక్ ఫెస్టివల్ అన్నమాట. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో చాలా ఫేమస్. బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్‌లో గూడా కొన్ని ప్లేసెస్‌లో బాగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు నేపాల్‌లో గూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. సన్ గాడ్‌ని కొలవటం అనమాట. సూర్య భగవానుడితో పాటు ఆయన యొక్క చెల్లెలు చెట్టీదేవి లేదా చెట్టిమయ్య అని కూడా కొలుస్తారనమాట. ముఖ్యంగా ఇది దివాళీ పండుగ తర్వాత అంటే కార్తీక మాసంలో దీపావళి తర్వాత 6 రోజులకి ఈ పండుగ వస్తదనమాట. 4 డేస్ పాటు 4 రోజుల పాటు అనేక వ్రతాలు ఆచరిస్తారు మహిళలు. ముఖ్యంగా చటి పూజ లేదా ఛట్ పూజ అనేది మహిళలు ఆచరించే పండుగనమాట. ఎక్కడున్నా దేశంలో ఎక్కడున్నా చుట్టాలందరూ వస్తారు. దేశంలో స్పెషల్ ట్రైన్స్ కూడా ఏస్తారనమాట ఆ టైంలో. ఇక్కడ దాదాపు మహిళలు కొన్నిసార్లు 3 రోజుల పాటు, 36 గంటల పాటు నీర్ జల్ వ్రత్ చేస్తారు. అంటే మంచినీళ్ళు గూడా ముట్టుకోరనమాట. అండ్ ఆ పండుగలో భాగంగానే నది దగ్గరకి గాని, పాండ్ దగ్గరకి గాని, లేక్ దగ్గరకి గాని ఎళ్లి స్నానాలు చేయటం. దాంతో పాటు ప్రత్యేకంగా వెజిటేరియన్ భోజనాలు, సింపుల్ భోజనాలు వండుకోవటం. ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలవటం. టేకు అనే ప్రత్యేకమైన స్వీట్ కూడా ఆ టైంలో తయారు చేసి తింటారనమాట.